చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటే పత్రికా ప్రపంచంలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా విస్తుపోతున్నారు. ఇంతకంటే కూడా కామెడీ మరొకటి ఉండదని చెప్పని, పత్రికలు అంటే ఆయన దృష్టిలో ఆయన మానసిక పుత్రికలు మాత్రమే. మీడియా అంటే ఆయనకి భజన చేసేటువంటి మీడియానే మీడియా తప్ప మిగతా అది మీడియా కాదనేటువంటి ఒక భావనలో ఉండే బహుశా ఆయన అలా మాట్లాడి ఉంటారని చెప్పని తెలుస్తోంది. ఒకసారి ఆయన ప్రకటన చూద్దాం. మహా న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు. ఆబ్వియస్లీ ఈ దాడిని జర్నలిస్టులుగా మనం ఖండిస్తాం. ఏ జర్నలిస్టుల మీద దాడి జరిగినా, ఏ మీడియా హౌస్ల మీద దాడి జరిగినా అది అప్రజాస్వామికమని మనం ఖండిస్తాం. మనకు ఆ నైతికత ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ నైతికత ఉందంటే 1% కూడా లేదు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పచ్చు. అందుకనే ఇది ఒక కామెడీగా దీన్ని చూడాలి. ఆయన మహా న్యూస్ కార్యాలయం మీద దాడి జరిగిన వెంటనే ఆయన కానీ, లేకపోతే జనసేన అధినాయకుడు కానీ, బీజేపీ వారు కానీ వాళ్ళందరూ కూడా తక్షణం స్పందించారు. పోనీ ఇదేదైనా మోస్ట్ పాపులర్ ఛానల్ అంటే కూడా అది కూడా కాదు. దాని విషయానికి వద్దాం, ఎందుకు కాదనేది. చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ ఆయన దృష్టిలో మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. హైదరాబాదులోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని, ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరని ఏపీ సీఎం స్పష్టం చేశారు. ఈ లైన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఏది చూడండి జాగ్రత్తగా. ఇలాంటి దాడులకు ఒక్క నిమిషం చెప్తున్నాను. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని, ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరని ఏపీ సీఎం స్పష్టం చేశారండి. ఎంత చక్కటి కొటేషన్. నిజంగా కొటేషన్స్ అనేవి వినడానికి బాగానే ఉంటాయి, మరి ఆచరణకు వచ్చేసరికి ఏంటి? మహా న్యూస్ అనేటువంటిది ఏబీసీ లెక్కల ప్రకారంగా, ఏబీసీ లెక్కలంటే ప్రతి ఛానల్కి కూడా ఇది రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఆ వ్యూవర్షిప్ని బట్టి, ఆ ఛానల్కు ఉన్న ప్రజాదరణను బట్టి వీళ్ళ లెక్కగట్టి వారం కూడా దాని యొక్క స్టాండర్డ్స్ని, ఛానల్ స్టాండర్డ్స్ అన్నిటిని కూడా రికార్డులు తెలియజేసేదే ఏబీసీ రిపోర్టు. దీంట్లో ఉన్న రిపోర్ట్ ఏంటి అంటే, ఈ ఛానల్ ప్లేస్ ఎక్కడుంది, ఈయన చెప్పేటువంటి ప్రముఖ ఛానల్ అనేది అంటే అది మన తెలంగాణలో అసలు రూరల్లో ఎక్కడా కూడా దాని ఉనికే లేదు. అర్బన్కి వచ్చేసరికి 10వ స్థానం, 12వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీని యొక్క ఎగ్జిస్టెన్స్ ఫినాన్షియల్గా ఏంటి అన్నట్లయితే -7% నష్టాల్లో నడుస్తుంది. ఇది ఈయన దృష్టిలో ప్రముఖ ఛానల్. మరి వేలాది మంది, వందలాది మంది కూడా కాదు, వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సాక్షి కార్యాలయం మీద పనిగట్టుకొని పథకం ప్రకారంగా కేవలం టీడీపీ ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి. ఆ దాడుల మీద అసలు ఈయన ఇట్ ఈస్ ఎ డిజైన్డ్ ప్రోగ్రాం కాబట్టి ప్రేక్షక పాత్ర, మౌన పాత్ర వహించారు తప్ప ఎక్కడా కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అది ఆయనకి అమానుషంగా కనిపించలా, అది ప్రజాస్వామ్య విలువల్లా కనిపించలా, మీడియా మీద దాడిగా ఆయనకి కనిపించలేదు. కొన్ని వేల మంది పనిచేస్తారు. సరిపోయిన రేటింగ్ గురించి మాట్లాడాం కదా. రేటింగ్ విషయానికి వస్తే మహా న్యూస్కు ఉన్నటువంటి రేటింగ్ నేను చెప్పినట్టుగా 10-12 స్థానాల్లో కొట్టుమిట్టాడుతుంది. మరి సాక్షి రేటింగ్ ఏంటి అన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడా కూడా ప్రసారాలు రాకుండా కట్టడి చేసినప్పటికీ కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చేసినప్పటికీ కూడా ఆ ఛానల్ రేటింగ్ 4th ప్లేస్లో ఉంది. మొదట మామూలుగా అయితే అంతకుముందు 3rd ప్లేస్లో ఉండేది, 2nd, 3rdకి ఇంచుమించుగా అటు ఇటుగా ఉండేది. ఎప్పుడైతే మీరు ప్రసారాలను నిలువరించారో అది 3rd ప్లేస్లో ఉంటూ కొన్ని వారాలు మాత్రం ఏంటంటే ఆ 3rd ప్లేస్కి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అవన్నీ ఎవరైనా కావాలంటే ఆ ఏబీసీ రిపోర్ట్ అనేటువంటిది చూసుకోవచ్చు. ఇది ప్రముఖ ఛానల్. ఆ ఛానల్ మీద మీరు దాడులు చేయిస్తారు, ఆ ఛానల్ కార్యాలయాలను దహనం చేయిస్తారు. ఇది మాత్రం మీకు ప్రజాస్వామ్య విలువలు, దారుణం ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి. మరి ఏంటి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అనేటువంటిది అయితే అర్థం కాదు.
ఇది యావత్ దేశం, భారతదేశంలో ఉన్నటువంటి మీడియా హౌసెస్ అన్నిటికీ కూడా ఈ ద్వంద్వ వైఖరి అనేటువంటి దృష్టిలోకి వెళ్ళింది. ఖచ్చితంగా ఈ తరహా పోకడల్ని ప్రజాస్వామ్యవాదులు అయితే హర్షించరు. ఇక ఈ ఛానల్ విషయానికి వచ్చినట్టయితే ఎందుకు వాళ్ళు దాడి చేశారు అని అంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారిలాగా అందరూ ఉదాసీనంగా ఉంటారనుకుంటే ఎట్లా అండి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, ఆయన నాయకుల గురించి నోటికొచ్చినట్టు చండాలంగా మాట్లాడినా, థంబ్నెయిల్స్ పెట్టినా, ఏం చేసినా కూడా ఆయన ఎందుకు మరి మౌనం వహించారు? ఆయన పార్టీ కార్యకర్తలు కూడా చాలా టాలరేట్ చేశారు. మరి వాళ్ళ సహనానికైతే మనం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అనాలి. అయితే అందరూ అలా ఉండరు కదా. అందులో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అనేది. సో బీఆర్ఎస్ నాయకుల మీద చాలా జుగుప్సాకరమైన, అంటే జర్నలిజం ముసుగులో నేను ఆ దాడుల్ని వాటిల్ని సమర్థించను, కానీ ఆ బీఆర్ఎస్ నాయకుడు పెట్టినటువంటి మీడియాలో ఇది ఓన్లీ జస్ట్ వాళ్ళు ఏదన్నది నిరసన మాత్రమే, ఇంకా చాలా ఉంది అని చెప్పని హెచ్చరికలు అవన్నీ చేశాడు, వాటిని సమర్థించను. కానీ ఒక అద్భుతమైనటువంటి పదాన్ని వాడాడు, మీడియా ముసుగులో స్లాటర్ హౌసెస్ నడుపుతున్నారని. చాలా యాప్ట్ వర్డ్ అది. అంటే మీడియా ముసుగులో స్లాటర్ హౌసెస్ నడుపుతున్నారు అని చెప్పని అన్నాడు. అంటే ఏంటి స్లాటర్ హౌసెస్ అంటే? ఇక్కడ వ్యక్తిత్వాన్ని తీసుకోవాలి. వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి హౌసెస్ని మీడియా ముసుగులో నడుపుతున్నారు. అది అక్కడ నరమేధం సాగించేటువంటి కార్యాలయాలు అని కాదు, అక్కడ వ్యక్తిత్వ హననాన్ని చేసేటువంటి కార్యాలయాలు నడుపుతున్నారు. వాస్తవమే కదా. ఆ దరిద్రం ఏంటి, ఆ హెడ్డింగ్లు ఏంటి, ఆ చండాలం ఏంటి? అది జర్నలిజం అండి. అదే ఆ జర్నలిజం అంటే. ఇష్యూ బేస్డ్గా మీరు విమర్శించాలి. ఇష్యూ బేస్డ్గా ఎంత స్ట్రాంగ్గానైనా కూడా మీరు విమర్శించవచ్చు, బట్ వ్యక్తులుగా గౌరవించాలి. ఎంతైనా చెలరేగిపోయి మీకు ఏదో అండదండలు ఉన్నాయి కదా అని వ్యవహరిస్తే అది కరెక్ట్ కాదు కదా. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ టేస్ట్. దాన్ని చంద్రబాబు నాయుడు గారు జర్నలిజంని సమర్థించడం అంటే అంతకంటే దారుణం, దుర్మార్గం మరొకటి ఉండదు. దట్స్ ఆల్.